Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పిన్నెల్లి ప్రస్తుతం పోలీసుల వేటైతే కొనసాగుతోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడున్నారో అనే దానిపై ప్రస్తుతం 4 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలిస్తూ ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ? ఆయన కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. 4 బృందాలుగా పిన్నెల్లి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈవీఎం విధ్వంసం కేసులో A1 గా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. హైదరాబాద్ కేంద్రంగా ఏపీ పోలీసుల గాలింపు అయితే మొదలైంది. పోలీసుల అదుపులో ప్రస్తుతం పిన్నెల్లి డ్రైవర్ తో పాటుగా మరికొందరు ఆయన అనుచరులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక పిన్నెల్లి విదేశాలకి పారిపోకుండా ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. టీడీపీ చలో మాచర్ల నేపథ్యంలో టెన్షన్ గా ఉంది వాతావరణం అంతా. మాచర్లలో 144 సెక్షన్ కొనసాగుతోంది. భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. మాచర్లకు వెళ్లే అన్ని మార్గాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. పిన్నెల్లి సోదరుల కోసం కూడా గాలింపు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి వీడియోపై రచ్చ కొనసాగుతోంది. అసలు ఆ వీడియో రియలా ఫేకా అనేది తేలాలి అంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆ వీడియో టీడీపీ నేత లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా వచ్చిందో తేలాలి అన్నారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపించారు అంబటి రాంబాబు. రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు రిలీజ్. యాక్చువల్గా ఇది లోకేష్ గారు ట్విట్టర్లో పెట్టారంట. ఎట్లా చేరింది లోకేష్ గారి ట్విట్టర్కి? ఈజ్ ఇట్ ఫాల్స్ ఆర్ రైట్? అది ఫేక్గా? అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా? ఆలోచించాలి కదా. అంటే అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్న అధికారులు, తెలుగుదేశం పార్టీ వారు కలిసి కుట్ర చేస్తున్నారేమోననేటువంటి అనుమానం కలగటం సహజమైనటువంటి అంశం. ఈ వీడియో రియలే అంటున్నారు టీడీపీ నేత బ్రహ్మారెడ్డి. అది రియల్ అని తేలితే ఏం చేస్తారో చెప్పాలంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. వీడియో ఒరిజినల్ డూప్లికేటా కూడా ఆయనకు అర్థం కాలేదా? ప్రజలకు అర్థం కాలేదా? అంటే అది ఒరిజినల్ అని తేలిస్తే ఏం చేస్తాడంటే చెప్పమనండి కాసు మహేష్ రెడ్డిని. అది ఒరిజినల్ అని తేల్పిస్తాం. ఏం చేస్తాడో మాచర్లలో ప్రస్తుతం 144 సెక్షన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పిన్నెల్లి అనుచరులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మాచర్ల నుంచి మరింత సమాచారం ఇచ్చడానికి. శివకుమార్, ఏంటి మాచర్లలో ఎలాంటి వాతావరణం కనిపిస్తోంది? పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ వ్యవహారంలో ఒక హైడ్రామా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు టీడీపీ నేతలు పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే చెలో మాచర్లకు పిలుపునిచ్చారు. దీంతో 144 సెక్షన్ను మాచర్లలో విధించడంతో పాటు భారీగా పోలీసులను కూడా మోహరించారు. విజయవాడతో పాటు ఇటు గుంటూరు జిల్లాలో కూడా భారీగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాచర్లకు వెళ్ళేటువంటి రహదారిలో పోలీసులు మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. చెలో మాచర్లకు అనుమతి లేదు, ఎవరు కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టొద్దని చెప్పని జిల్లా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు ఖచ్చితంగా మేము మాచర్లకు వెళ్ళి తీరాలి, పిన్నెల రామకృష్ణారెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు, దీని మీద అరెస్ట్ చేయాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో ఒక మాచర్లలో అయితే ఒక హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఇప్పటికే మాచర్లలో ఉన్నటువంటి టీడీపీ నేతలందరినీ కూడా ఇక్కడ వివాదాలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటు గుంటూరుకి కూడా టీడీపీ నేతలందరినీ కూడా తరలించినటువంటి పరిస్థితి. శాంతి భద్రతల నేపథ్యంలోనే వారందరిని కూడా తరలించామని చెప్పని పోలీసులు చెప్తూ ఉన్నారు. భారీ భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు లేకపోతే వివాదాలు అటువంటివి ఏమీ జరగకుండా అన్ని చర్యలు చేపడుతూ ఉన్నారు. సుమారు మాచర్లలో 1000 మంది పోలీసులు అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. దీంతోపాటు మాచర్లకు వచ్చేటువంటి మార్గాల్లో మొత్తం కూడా పోలీసుల తనిఖీలు ఏర్పాటు చేసి వాహనాలను మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు గుంటూరు జిల్లా, ఇటు విజయవాడ, ఇటు మాచర్ల
చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నేతలను కూడా ఇప్పటికే హౌస్ అరెస్టులు చేసి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రామకృష్ణ ఎక్కడ ఉన్నారనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.